ఓకే. సో మనం లాస్ట్ క్లాస్‌లో ఈ ఎంఎస్ వర్డ్‌లో పేరాగ్రాఫ్ గ్రూప్‌లో అలైన్‌మెంట్స్ గురించి నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి ఇండెంటేషన్స్, బుల్లెట్స్ అండ్ నంబరింగ్స్, ఈ బార్డర్స్ అండ్ షేడింగ్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఓకే. సో సార్ అయితే అది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసేది ఒకసారి చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఇప్పుడు చూడండి నేను పేర్లు ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, ప్రసాద్, సురేష్, ఓకే, అనిరుద్, నిపుణ, అంచి, నవీని, ఓకే, అస్లాం, షహనాజ్, తర్వాత అశోక్, రాఘవేంద్ర, ఇలా టైప్ చేశాను నేమ్స్. వీటన్నింటినీ సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకురావాలంటే మాత్రం సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేసి ఓకే చేస్తే చూడండి ఇలాగ సార్ట్ అవుతాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. ఓకే సార్. తర్వాత వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం ఈ పేరాగ్రాఫ్ గ్రూప్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ సో ఇందులో పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేస్తే చూడండి ఈ డ్రాప్ డౌన్ బటన్ అంటే ఇక్కడ రైట్ సైడ్ కి ఒక యారో ఉంది కదా, దీన్ని ఏమంటామంటే మనం డైలాగ్ బాక్స్ లాంచర్ అంటాం అన్నమాట. ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద ఒకసారి మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ సో మనకు ఇందులో చూడండి లైన్ స్పేసింగ్స్ అని, తర్వాత అలైన్మెంట్స్, ఇండెంటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందే ఒక పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ కి లైన్ స్పేసింగ్స్ ఇక్కడ చూడండి, సింగిల్ లైన్ స్పేసింగ్ కావాలనుకుంటే సింగిల్ లైన్ స్పేసింగ్ పెట్టుకుంటాం, 1.5 లైన్ కావాలనుకుంటే 1.5 లైన్ స్పేసింగ్, తర్వాత డబుల్ లైన్ స్పేసింగ్ అగైన్. సో మనం ఇక్కడైనా లైన్ స్పేసింగ్ ఆప్షన్ లో పోవచ్చు. అట్లీస్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత కావాలి మనకు 17 పాయింట్ 18 పాయింట్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇందులో డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత సో సింగిల్ కావాలనుకుంటే సింగిల్ అలైన్మెంట్ సెట్ చేసుకుంటాం. అయితే ప్రతి ఒక్క పేరాగ్రాఫ్ కి ముందు కొంత స్పేస్ ని యాడ్ చేయాలనుకోండి, ఈ పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పేసింగ్ లో బిఫోర్ ఆఫ్టర్ అని కనిపిస్తాయి మనకు. బిఫోర్ వచ్చేసి 0 పాయింట్ ఉంది, సో మనం ఎంత కావాలనుకుంటే అంత ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి పేరాగ్రాఫ్ ముందు మనకి ఇంత స్పేస్ వస్తుంది అనమాట ఇలాగా. తర్వాత ఇదే పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో మనం 0 పాయింట్ పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ పేరాగ్రాఫ్ స్పేసింగ్ ఎంత ఉండాలా, పేరాగ్రాఫ్ తర్వాత స్పేసింగ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఒకవేళ నేను ఎంటర్ ప్రెస్ చేసి టెక్స్ట్ టైప్ చేస్తున్నానో ఒక్కొక్క లైన్ కి ఇంత గ్యాప్ తీసుకుంటుంది. ఎందుకు అంత గ్యాప్ తీసుకుంటుందంటే ఈ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో ఈ ఆఫ్టర్ పారాగ్రాఫ్ యాడ్ అయింది కాబట్టి. ఈ ఆఫ్టర్ పారాగ్రాఫ్ మనం ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలంటే సో 0 పాయింట్ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. డిఫాల్ట్ గా అయితే మాత్రం ఇక్కడ సో మనకు ఇందులో లైన్ స్పేసింగ్ లోనే చూడండి యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ ముందు కొంత స్పేస్ యాడ్ అవుతుంది, మరి యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ తర్వాత కొంత స్పేస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట మనకు. సో అయితే ఇప్పుడు ఇదే స్పేస్ ని రిమూవ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో చూడండి ఇక్కడైనా డైరెక్ట్ గా 0 పాయింట్ సెట్ చేసుకోవచ్చు, అక్కడైనా మనం రిమూవ్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇలా సెలెక్టెడ్ పారాగ్రాఫ్ కి మనం స్పేసింగ్స్ అనేది సెట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం చూడండి సబ్జెక్ట్ అని టైప్ చేసాం ఇక్కడ, తర్వాత ఈ పారాగ్రాఫ్ కి రెఫరెన్స్ అని టైప్ చేసాం మనం.
ఇందులో సబ్జెక్ట్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరెన్స్ అని టైప్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏం ఆలోచన వస్తుందంటే ఈ ఫస్ట్ లైన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో రిమైనింగ్ లైన్స్ కూడా అక్కడ నుంచి మొదలవ్వాలి. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇండెంటేషన్స్ అని. మనం డిస్కస్ చేసుకునేది టాపిక్ ఇండెంటేషన్స్. అసలు ఇండెంటేషన్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటే దానివల్ల యూజ్ ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ హారిజంటల్ రూలర్ అనేది కనిపిస్తుందో, ఈ హారిజంటల్ రూలర్ కి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది లెఫ్ట్ మార్జిన్ అన్నాం కదా, లెఫ్ట్ మార్జిన్ కి పక్కనే 3 బటన్స్ కనిపిస్తున్నాయి, వీటిని ఇండెంటేషన్స్ అంటారు. రైట్ మార్జిన్ కి చూడండి స్టార్టింగ్ లో ఒక బటన్ కనిపిస్తుంది, దీన్ని రైట్ మార్జిన్ అంటాం, సారీ ఇండెంటేషన్ అంటాం. ఓకే, ఇందులో సో ఇప్పుడు ఇక్కడ ఈ మనకు ఏదైతే కనిపిస్తుందో మార్జిన్, టోటల్ మనకు ఉండే ఇండెంటేషన్స్ వచ్చేసి 4 ఇండెంటేషన్స్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ లైన్ ఇండెంట్, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ లైన్ ఇండెంట్. సెకండ్ ఆప్షన్ హ్యాంగింగ్ ఇండెంట్, థర్డ్ వన్ లెఫ్ట్ ఇండెంట్. అదే మాదిరిగా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి రైట్ ఇండెంట్ అని ఉంటుంది. టోటల్ 4 ఇండెంటేషన్స్ ఉంటాయి. మరి ఈ ఇండెంటేషన్స్ యొక్క యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరాగ్రాఫ్ లో చూడండి ఫస్ట్ లైన్ మాత్రమే మూవ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్పేస్ బార్ అనేది యూజ్ చేస్తాం, లేదంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సో టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు అలా కాదు, ఈ పేరాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలనుకోండి, 2వ లైన్ 3వ లైన్ 4వ లైన్, ఇక్కడ కర్సర్ నుంచి స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను నేను, బట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, రాలేదు. ఓకే, చూడండి గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పటికీ మనకు ఆ స్పేస్ అనేది యాడ్ అవ్వడం లేదు. ఎందుకు అంటే ఇటువంటప్పుడు మనం ఇండెంటేషన్స్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఒక సింగిల్ పేరాగ్రాఫ్ అయితే అందులో కర్సర్ ఉంచితే చాలు, సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి కన్నా ఎక్కువ పేరాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ చేస్తాం. ఓకే, సరే ఈ పేరాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ మాత్రమే మూవ్ చేయాలనుకోండి, ఇందులో ఫస్ట్ లైన్ ఇండెంట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 ఇంచ్ 1 ఇంచ్ 1.5 2 ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి క్లిక్ చేసి మూవ్ చేస్తా, 1/2 ఇంచ్ వరకు కావాలా 1 ఇంచ్ వరకు కావాలా, మూవ్ అయిందా. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి ఫస్ట్ లైన్ తప్ప, పేరాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మాత్రమే మూవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు హ్యాంగింగ్ ఇండెంట్ అనే ఒక ఆప్షన్ వాడతాం. ఈ హ్యాంగింగ్ ఇండెంట్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే లెఫ్ట్ మౌస్ బటన్ తో చూడండి ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. సో అప్పుడు మనం కరెక్ట్గా టెక్స్ట్ ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ కి. నెక్స్ట్ లెఫ్ట్ ఇండెంట్ ఏంటి అంటే మొత్తం అన్ని లైన్స్ రైట్ కి మూవ్ అవుతాయి. అగైన్ రైట్ ఇండెంట్ అనేది అన్ని లైన్స్ లెఫ్ట్ కి మూవ్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డాక్యుమెంట్ లో, సో ఇండెంటేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మాత్రమే మనం టెక్స్ట్ ని టైప్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది, లేకపోతే సో బట్ మనకి మార్జిన్ కి సంబంధం ఉండదు అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇండెంటేషన్ రైట్ ఇండెంట్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి ఇక్కడ డ్రాగ్ చేస్తే చూడండి మరి అడ్జస్ట్ అయిపోయింది. ఫస్ట్ లైన్ ఇండెంట్ ఇక్కడ నేను డ్రాగ్ చేశాను, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ ఇండెంట్ తీసుకొని డ్రాగ్ చేశాను. సో ఈ ఇండెంటేషన్స్ ఎప్పుడు కూడా మార్జిన్ లోపటికి ఉండకూడదు, కరెక్ట్ గా మార్జిన్ కి ఎడ్జ్కి ఉండాలి. అది కూడా ఇలాగ కంటిన్యూషన్ పేరాగ్రాఫ్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, సో ఈ ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మాత్రమే మూవ్ చేయాలంటే ఏం చేయాలంటుంది? అది ఎంత సైజ్ లో ఉండాలండి? ఏది? అదే పైన ఇండెంటేషన్, ఇది పైన ఎంత సైజ్ లో ఉండాలి? సైజ్ అనేది దానికి ఏమి ఉండదు, అదే కాన్స్టెంట్ గా అట్లా ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలంటే ఏం ఆప్షన్ వాడాలి మనకి? ఇక్కడ ఏం ఇండెంట్ వాడాలి? రైట్ ఇండెంట్. రైట్ ఇండెంట్ కదమ్మా,
చూడండి బాగా వినండి ఇంకోసారి. ఈ పేరాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ మాత్రమే మూవ్ చేయాలంటే ఫస్ట్ లైన్ ఇండెంట్ పైంది. ఒకవేళ ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలనుకున్నప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ వాడతాం. లెఫ్ట్ ఇండెంట్ అంటే ఏమవుతుంది, మొత్తం అన్ని లైన్స్ రైట్ కి మూవ్ అవుతాయి. రైట్ ఇండెంట్ అంటే అన్ని లైన్స్ లెఫ్ట్ కి మూవ్ అవుతాయి. సో ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ పేరాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలన్నప్పుడు ఏం యూజ్ చేయాలంటే ఈ హ్యాంగింగ్ ఇండెంట్ అనేది వాడతాం మనం. ఓకే, సో లేదా ఇదే పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇందులో మనకు ఇండెంటేషన్స్ అని ఉన్నాయి. ఇందులో చూడండి స్పెషల్లో 2 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ లైన్ హ్యాంగింగ్. ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటే చూడండి ఇక్కడ 0.55 ఉంది కదా డిఫాల్ట్ గా. ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ లైన్ ఇండెంట్ అనేది ఇక్కడ మూవ్ అయింది. తర్వాత ఇదే డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళిన తర్వాత ఈ పారాగ్రాఫ్ డైలాగ్ బాక్స్ లో హ్యాంగింగ్ ఇండెంట్ అన్నాం అనుకోండి, ఇక్కడ స్పెషల్లో అది కూడా 0.5 ఇంచ్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ మూవ్ అయింది. అయితే నేను ఇంకా కొంచెం ఇక్కడ అటుపక్కకి అడ్జస్ట్ చేసుకోవాలంటే మాన్యువల్ గా మౌస్ తో అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా నన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఎగిరిపోతుంది, లేదా మౌస్ తో అయినా చేసుకోవచ్చు. మరి ఇవి నాకు యూజ్ అవుతాయి అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్క అఫీషియల్ ఎంప్లాయీ కూడా, లేదంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా బాడీ ఆఫ్ ద టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు సబ్జెక్ట్ రెఫరెన్స్ రాస్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండా వాళ్ళు ఇక్కడికి అయిపోతేనే జస్ట్ ఏదో ఎంటర్ ప్రెస్ చేసి కంటిన్యూ చేస్తుంటారు. సరే ఇప్పుడు నేను క్లాస్ చెప్పేసాను, మీకు ఇండెంటేషన్స్ వచ్చినాయి, మీరు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ సబ్జెక్ట్ అని టైప్ చేస్తున్నాను చూడండి. టైప్ చేస్తున్నప్పుడు ఇందులో ఇక్కడ సో ఇందులో వచ్చేసి సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది, థర్డ్ లైన్. ఇప్పుడు చెప్పండి, ఈ లైన్ కి స్పేసింగ్ అనేది తీసేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకొని రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అగైన్ 1.0. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ మాత్రమే మూవ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ లైన్ ఇండెంట్. ఫస్ట్ లైన్ ఇండెంట్ మూవ్ చేస్తే చూడండి మూవ్ అవుతుంది. బట్ ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలంటే హ్యాంగింగ్ ఇండెంట్. సో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్ మూవ్ చేయాలనుకుంటే మనం హ్యాంగింగ్ ఇండెంట్ అనే ఆప్షన్ వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో చూడండి, సో మూవ్ చేసాను హ్యాంగింగ్ ఇండెంట్, మూవ్ అయిందా లేదు సార్. చూడండి సెలక్షన్ 3 లైన్లు చేసినాం కదండి సార్. ఎందుకు అట్లా, పేరాగ్రాఫే కదా అది. పారాగ్రాఫ్ అయినా సెలక్షన్ లో ఉంటే 3 మూవ్ అవుతాయి కదా. ఒకటమ్మా, ఒకటి ఒక సింగిల్ పారాగ్రాఫ్ అయితే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కర్సర్ ఉంచొచ్చు, లేదా సెలెక్ట్ చేసినా ఓకే. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలా, బట్ ఇక్కడ రావడం లేదు. రీజన్ ఏంటి అస్లం? ఓకే ఎనీవే, సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి ఎండ్ అయిపోగానే ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు చూడండి ఫస్ట్ లెటర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆటోమేటిక్ గా క్యాపిటల్ వస్తుంది పారాగ్రాఫ్ కి. అంటే ఏమి, ఇది సపరేట్ పారాగ్రాఫ్ అయిపోయింది, ఇది సపరేట్ పారాగ్రాఫ్ అయిపోయింది, ఇది సపరేట్ పారాగ్రాఫ్ అయిపోయింది. అంటే 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఏ పారాగ్రాఫ్ కి కంటిన్యూషన్ లైన్ అనేది లేదు. సో కంటిన్యూషన్ లైన్ ఉన్నప్పుడే కదా మనకి ఇండెంటేషన్ అనేది పనిచేస్తుంది, సో లేకపోతే పనిచేయదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ సెకండ్ లైన్ కి బ్యాక్ స్పేస్ యూజ్ చేసి ఆ లైన్ లో కలుపుతున్నాను. ఈ లైన్ లో కలుపుగానే చూడండి వచ్చిందా ఈ హ్యాంగింగ్ ఇండెంట్. మరి ఇక్కడ బ్యాక్ స్పేస్ యూజ్ చేసి ఆ లైన్ లో కలుపుతున్నాను చూడండి. సో ఇప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ అనేది పనిచేసింది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే అయితే వింటారు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఇది రాలేదు సార్ అంటారు. సో చివరిలో ఎంటర్ ప్రెస్ చేసి ఇలా చేస్తే రాదు. ఇంకా అలాగనే ఇంకోటి ఏంటంటే, సో మనము ఇప్పుడు ఈ ఇండెంటేషన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. మొత్తం ఇప్పుడు టెక్స్ట్ ని డిలీట్ చేశాను నేను బ్యాక్ స్పేస్ యూజ్ చేసి. ఇప్పుడు సబ్జెక్ట్ అని టైప్ చేశాను, ఇక్కడ సబ్జెక్ట్ అని టైప్ చేసి కంటెంట్ అనేది ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను.
ఇందులో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం కంటెంట్ అనేది టైప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఎక్కడ నేను ఎంటర్ అయితే ప్రెస్ చేయలేదు, మీరు అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ పారాగ్రాఫ్ లో సెకండ్ లైన్ మాత్రమే మూవ్ చేయాలన్నప్పుడు హ్యాంగింగ్ ఇండెంట్ వాడతాం కదా. చూడండి, మూవ్ చేస్తూ ఉంటే ఏమైతుంది చూడండి, మూవ్ చేస్తుంటే మొత్తం పారాగ్రాఫ్ అంతా మూవ్ అవుతుంది. ఎందుకు అట్లా మూవ్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఈ ఇండెంటేషన్స్ అనేది యూజ్ చేసేటప్పుడు ట్యాబ్ అనేది ప్రెస్ చేయకూడదు ముందునే. ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ లోనే ట్యాబ్ ఇచ్చాం. ట్యాబ్ ఇస్తే ఇండెంటేషన్స్ అనేది సరిగా వర్క్ అవ్వవు, కాబట్టి ట్యాబ్ ఇవ్వకూడదు. ట్యాబ్ ని తీసేసాను చూడండి, ఇప్పుడు ఇండెంటేషన్ హ్యాంగింగ్ ఇండెంట్ యూజ్ చేశాను, వర్క్ అయింది. రైట్. సో ఇండెంటేషన్స్ మాక్సిమం ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ ఇండెంటేషన్స్ అనేది ఎంఎస్ వర్డ్ లో ఉంటుంది, తర్వాత పేజ్ మేకర్ ఇట్లాంటి వాటిలో కూడా ఉంటుంది అనమాట. అయితే ఇవి చాలా ఉపయోగపడతాయి మనకు. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అస్లాం రాఘవేంద్ర సార్, అశోక్ గారు అర్థమైంది కదా అశోక్ గారు మీకు? ఓకే సార్. ఓకే, డన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో అడగండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కంటెంట్ టైప్ చేస్తున్నాను, నేమ్ ట్యాబ్ యూజ్ చేసి ఇక్కడ ఒక కోలన్ ఇచ్చి సమ్ XXX. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ అని టైప్ చేసి, ఓకే, ట్యాబ్ యూజ్ చేసి ఇక్కడ సమ్ XXS ఇలా టైప్ చేసుకుంటూ పోవాలి. అంటే మన పర్సనల్ ప్రొఫైల్ అనేది ఇలా టైప్ చేసుకుంటూ పోవాలంటే ప్రతిసారి ట్యాబ్ యూజ్ చేయాలంటే ఇబ్బంది కదా మనకు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ డిఫాల్ట్ గా కీబోర్డ్ లో కూడా మనం ట్యాబ్ ప్రెస్ చేస్తున్నప్పుడు మెజర్మెంట్స్ చూడండి, 1/2 ఇంచ్, 1 ఇంచ్, 1.5, 2, 2.5, 3 ఇలా 1/2 ఇంచ్ కర్సర్ అనేది మూవ్ అవుతుంది రైట్ సైడ్ కి. దీన్ని మనం డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ పొజిషన్ అంటాం. డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ పొజిషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ పొజిషన్ కన్నా ఎక్కువ మనం ట్యాబ్ వాల్యూస్ ని సెట్ చేసుకోవాలనుకుంటే, ఈ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద బాటమ్ లో ట్యాబ్స్ అనే ఒక బటన్ కనిపిస్తుంది మనకు. ఈ ట్యాబ్స్ అనే బటన్ మీద ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇక్కడ మనకు ట్యాబ్స్ డైలాగ్ బాక్స్ వచ్చింది. డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0.5 ఉంది. సో మరి దీనివల్ల నాకు యూజ్ ఏందయ్యా అంటే, ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ అని టైప్ చేశాను, ట్యాబ్ ప్రెస్ చేశాను, నేమ్ ట్యాబ్ ప్రెస్ చేశాను, అడ్రస్ మరియు ట్యాబ్ ప్రెస్ చేశాను, ఫోన్ నంబర్, ఇలా ప్రతిసారి అన్నిటికీ ట్యాబ్ యూజ్ చేసుకుంటూ పోవాలంటే టైం పడుతుంది. అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే మనం ట్యాబ్స్ని సెట్ చేసుకుంటాం. ఇప్పుడు కర్సర్ ప్రెస్ చేయగానే నాకు ట్యాబ్ అనేది ఎంత 0.5 దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే, అది డిఫాల్ట్ గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కర్సర్ ప్రెస్ చేయగానే చూడండి నాకు డైరెక్ట్ గా ఇందులో 1.5 దగ్గరకు వచ్చి స్టాప్ అయిపోవాలా. ఇక్కడ సెట్ బటన్ ని ప్రెస్ చేసుకోవచ్చు, మనం వాల్యూస్ సెట్ అయిపోతాయి. తర్వాత 3 సెట్, మరి వచ్చేసి 4 సెట్. ఓకే బటన్ ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఎల్ టైప్ లో క్రియేట్ అనేది చూడండి, హారిజాంటల్ రూలర్ మీద. వీటిని మనం ట్యాబ్స్ అంటాం. సో ఎప్పుడైతే మీరు సీరియల్ నంబర్ టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తారో ఆ ట్యాబ్ ఎక్కడైతే ఉందో చూడండి ఆటోమేటిక్ అక్కడ మూవ్ అయిపోయింది. నేమ్ ట్యాబ్ చూడండి, ఎక్కడైతే ట్యాబ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. ఫోన్ నంబర్ ఎంటర్, సీరియల్ నంబర్ 1 అస్లాం, ఓకే, సంథింగ్ ఏదో ఒక ఎంటర్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ చూడండి ఇలాగా. సో మనం టెక్స్ట్ ని టాబులర్ ఫార్మాట్ లో అంటే టేబుల్ ఫార్మాట్ లో తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సరే, ఇక్కడ నుంచి నాకు ఈ ట్యాబ్స్ వద్దు తీసేయాలనుకోండి, ఇదే పారాగ్రాఫ్ ఆప్షన్ లో ఇక్కడ ట్యాబ్స్ కనిపిస్తున్నాయి బటన్, ఇందులో ఒక వాల్యూ తీసేయాలనుకుంటే సెలెక్ట్ చేసి క్లియర్, మొత్తం అన్ని వాల్యూస్ తీయాలనుకోండి క్లియర్ ఆల్ బటన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఓకే బటన్ ని
ప్రెస్ చేస్తామో మనకి ఏమవుతుందంటే చూడండి, ఏ లైన్ కి అయితే ట్యాబ్స్ ఉందో ఆ లైన్ కి మాత్రమే మనకు క్లియర్ అవుతుంది అన్నట్టు, రైట్? మొత్తం ఎంటైర్ టెక్స్ట్ కి తీసేయాలనుకుంటే సెలెక్ట్ చేయాలా, ఈ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్ లో ట్యాబ్స్ లోకి వెళ్ళి క్లియర్ ఆల్ అని బటన్ ప్రెస్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే మొత్తం టెక్స్ట్ కి ఎగిరిపోతుంది. మరి దీనివల్ల నాకు యూజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా రెజ్యూమ్ కానీ ప్రొఫైల్ కానీ తయారు చేసేటప్పుడు పర్సనల్ ప్రొఫైల్ అని ఎంటర్ చేస్తారు. ఇక్కడి నుంచి చూడండి, టెక్స్ట్ కి మనం ఏం చేస్తాము, షేడింగ్ కలర్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి మీరు నేమ్ ట్యాబ్ 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 యూజ్ చేసుకుంటూ పోతారు కదా, అలా కాకుండా సో మనం ట్యాబ్ వాల్యూస్ సెట్ చేసుకోవచ్చు. ట్యాబ్ వాల్యూస్ సెట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా, పారాగ్రాఫ్ డైలాగ్ బాక్స్ లాంచర్లోకి వెళ్ళి ట్యాబ్స్కి వెళ్ళాలి. అయితే మనం అంత దూరం వెళ్ళే బదులు సింపుల్గా ఇక్కడే మనం డైరెక్ట్గా హారిజాంటల్ రూలర్ మీద మీకు ఎక్కడ ట్యాబ్ కావాలనేది, సో ఇక్కడ చూడండి, ఆ రూలర్ మీద ఒకసారి మధ్యలో క్లిక్ చేశారనుకోండి ఒక ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఒక ట్యాబ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి కర్సర్ ఇక్కడ మూవ్ అయిపోయి సో ఇప్పుడు మనం టెక్స్ట్ ని టైప్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేసాం, ఫాదర్స్ నేమ్ అని టైప్ చేసి ట్యాబ్ యూజ్ చేసాం, మరి సమ్ XXX ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అడ్రస్. ఇంకా నాకు ఇక్కడ నుంచి ఈ ట్యాబ్స్ అనేది అవసరం లేదనుకోండి, వీటిని తీసేయాలంటే ఏం చేయాలా, ఇక్కడ మనం డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసి ట్యాబ్స్ లోకి వెళ్ళి క్లియర్ ఆల్ అనే బటన్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా ఈ ట్యాబ్ మీద మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఎల్ మీద ఈ డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది. అది కష్టం అనుకుంటే మనం ఒకసారి పట్టుకొని ఇలా కిందికి లాగొచ్చు. మనం చూడండి సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం టెక్స్ట్ ని ఇలాగా కిందికి లాగొచ్చు, రైట్? అర్థమైంది కదండి? అస్లాం సార్ అర్థమైంది కదా? అర్థమైందండి. రాఘవేంద్ర సార్ మీకు ఆ డాటెడ్ దగ్గర ట్యాబ్ క్లిక్ చేస్తే వస్తుందా అండి? అంతే అంతే. ఓకే. సనాస్ ఓకేనమ్మా? అశోక్ ఓకే సార్. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ట్యాబ్స్ గురించి తెలుసుకున్నాం. అగైన్ సో మనం ఏదైనా ఇప్పుడు టెక్స్ట్ టైప్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ టెక్స్ట్ కి ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఈ స్టైల్స్ వచ్చేసి ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ కి మనం సెట్ చేసుకుంటాం. ఏంటంటే స్టైల్స్ లో మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ సెట్ చేసుకోవచ్చు. అయితే నాకు ఇప్పుడు ఈ స్టైల్స్ అనేది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ ని క్రియేట్ చేశాను చూడండి, చాప్టర్ 1. తర్వాత ఈ టెక్స్ట్ ని క్రియేట్ చేశాను చాప్టర్ 2. తర్వాత ఈ టెక్స్ట్ ని క్రియేట్ చేశాను చాప్టర్ 3. ఓకే, సో చాప్టర్ 3 అని చేశాను. సో ఇప్పుడు ఫ్యూచర్ లో నేను ఇలా దాదాపుగా ఒక 15 చాప్టర్స్ లేదంటే 100 చాప్టర్స్ ఉన్నాయనుకో, డాక్యుమెంట్ లో నేను చాప్టర్ వైజ్ మాత్రమే టెక్స్ట్ ని చూసుకోవాలనుకున్నా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ చాప్టర్ ని ఇక్కడ స్టైల్స్ లో హెడ్డింగ్ లోకి మార్చుతాం. చూడండి హెడ్డింగ్ 1, మరి చాప్టర్ ని హెడ్డింగ్ 1 లోకి మార్చాం, మరి చాప్టర్ ని హెడ్డింగ్ 1 లోకి మార్చాం. మరి దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇక్కడ వ్యూలోకి వెళ్ళిన తర్వాత సో మనం డాక్యుమెంట్ మ్యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి చాప్టర్ 1 క్లిక్ చేసినప్పుడు చాప్టర్ 1 టెక్స్ట్ వస్తుంది, చాప్టర్ 2 డిస్ప్లే అయింది, చాప్టర్ 3 డిస్ప్లే అవుతుంది. సో అవి కూడా ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్స్ లో ఉంటేనే మనకు డిస్ప్లే అవుతాయి, లేకపోతే మనకు డిస్ప్లే అవ్వవు. అప్పుడే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నార్మల్ గా తీసుకున్నాను ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి ఇందులో, రైట్, ఈ టెక్స్ట్ ని. సో ఇప్పుడు మనం వ్యూలోకి వెళ్ళి డాక్యుమెంట్ మ్యాప్ తీసుకుంటే అవి మనకు రావు, ఎందుకంటే హెడ్డింగ్స్ లో ఉన్నప్పుడు మాత్రమే టెక్స్ట్ అనేది మనకు డిస్ప్లే అవడం జరుగుతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఈ హెడ్డింగ్ స్టైల్స్ అనేది ఏంటంటే ఓన్లీ పర్టికులర్ టెక్స్ట్ కి మాత్రమే హెడ్డింగ్ స్టైల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే వాటికి కలర్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ప్రాక్టికల్ గా ఉన్నప్పుడు ఇవి ట్రై చేయండి. ఓకేనండి? హలో.
సార్ ఓకే డన్. చూడండి ఇప్పుడు ఒకసారి చెప్పరా ఆ? చాప్టర్ ఒకసారి చెప్పరా? లే మీరు ఆగండి, దీని గురించి మళ్ళీ క్లియర్ గా వస్తుంది ముందుకి. సో అది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే దీనికి యూజ్ ఏందనేది ఇప్పుడు నేను జస్ట్ ఊరికే టూకీగా చూపించాను. అవి మరి మీకు ముందు ముందు ఎంఎస్ వర్డ్ లో వస్తాయి, ఇక్కడ ఇన్సర్ట్ లోనే వస్తాయి. అది నేను చెప్తాను మీకు. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఎడిటింగ్ గ్రూప్ లో ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు ర్యాండ్ అనేది యూజ్ చేసినప్పుడు డిఫాల్ట్ గా 3 పారాగ్రాఫ్స్ టెక్స్ట్ వస్తుంది ఇక్కడ మనకు. ఇప్పుడు 2003 వర్షన్ లో యూజ్ చేసినప్పుడు ర్యాండ్ డాట్ ఇక్కడ ఓల్డ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేస్తే ద క్విక్ బ్రౌన్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అనేది ఒక సెంటెన్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ ఇందులో పర్టికులర్ చూడండి, ఫాక్స్ అనే వర్డ్ ని మాత్రమే నేను సెర్చ్ చేయాలా. ఫాక్స్ అనే వర్డ్ ఒక 10 పేజెస్ లో ఉంటుంది అక్కడక్కడ. సో అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎడిటింగ్ గ్రూప్ లో ఫైండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫైండ్ షార్ట్ కట్ కి Ctrl+F. ఈ ఫైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మన ఫైండ్ అండ్ రీప్లేస్ విజార్డ్ బాక్స్ లో ఇలాగ చూడండి, ఫైండ్ వాట్ అని అడుగుతుంది. మీరు ఏ వర్డ్ ని సెర్చ్ చేయాలనుకున్నారో ఆ వర్డ్ పేరు అక్కడ ఎంటర్ చేసి ఫైండ్ నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే చూడండి, వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సర్చింగ్ ద డాక్యుమెంట్, ద సర్చ్ ఐటమ్ వాజ్ నాట్ ఫౌండ్. అంటే మీరు టైప్ చేసింది ఇక్కడ డాక్యుమెంట్ లో లేదని చూపిస్తుంది. మీరు వెతుకుతున్నారు అని అంటే ఏమి, ఆ పర్టికులర్ వర్డ్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ లో ఉండిండాల, అప్పుడే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ రాంగ్ ఉంది కదా ఫ్యాక్స్ అని, ఇప్పుడు ఫాక్స్ అని టైప్ చేసా. ఫైండ్ నెక్స్ట్ బటన్ ని ప్రెస్ చేసి చూడండి, ఇలా సెలెక్షన్ టైప్ లో మనకు టెక్స్ట్ అనేది చూపిస్తుంది అన్నట్టు ఇలాగా. క్లియర్? సో వన్స్ సర్చింగ్ అంతా కంప్లీట్ అయిపోగానే వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సర్చింగ్ ద డాక్యుమెంట్ అని వస్తుంది. అలా వర్డ్ కావచ్చు, నంబర్ కావచ్చు, దేనైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్ ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు అయితే ఉందో అన్ని పేజీల్లో టైగర్ అనేది రావాలి నాకు. ప్రతిసారి మనం రీప్లేస్ చేయాలంటే టైం పడుతుంది. అటువంటప్పుడు ఈ ఎడిటింగ్ గ్రూప్ లో రీప్లేస్ అనే ఆప్షన్ వాడతాం. దీని షార్ట్ కట్ కి Ctrl+H. ఓకే, సో ఇప్పుడు రీప్లేస్ అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ మనకు డైరెక్ట్ చూడండి రీప్లేస్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. ఇందులో మనం ఏ వర్డ్ అయితే రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ వర్డ్ ముందర ఇక్కడ చూడండి ఫాక్స్ అని టైప్ చేయాలి. ఫైండ్ వర్డ్ బాక్స్ లో రీప్లేస్ విత్ బాక్స్ లో కొత్త వర్డ్ టైగర్. ఓకే, అయితే ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రీప్లేస్ బటన్, ఒకటి రీప్లేస్ ఆల్ అని. రీప్లేస్ బటన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాము. రీప్లేస్ అంటే ఓన్లీ ఆ వర్డ్ ఒక్కటే రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ ఆల్ అంటే ఏమి, ఎంటైర్ డాక్యుమెంట్ లో ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రీప్లేస్ అవుతుంది. చూడండి రీప్లేస్ అయినాయో, ఇలాగ రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇదే డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నా, పేస్ట్ బటన్ యూజ్ చేస్తున్నాను. చూడండి Ctrl+V యూజ్ చేసాను. దాదాపుగా సమ్ పేజెస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. అయితే కర్సర్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు స్టేటస్ బార్ లో చూస్తే 7 పేజెస్ కనిపిస్తున్నాయి. కర్సర్ లాస్ట్ పేజ్ లో ఉంది. కర్సర్ ని మనం డైరెక్ట్ గా ఫస్ట్ పేజ్ మూవ్ చేయాలనుకోండి, సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఫైండ్ కి పక్కనే ఒక డ్రాప్ డౌన్ బటన్ ఉంది. క్లిక్ చేసినప్పుడు గో టు అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ గో టు షార్ట్ కట్ కి ఏమంటే Ctrl+G. ఈ గో టు ఆప్షన్ మీద ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకు పేజ్ వాట్లో గో టు వాట్లో వచ్చేసి చూడండి, పేజ్ వచ్చేసి ఎంటర్ ది పేజ్ నంబర్ 1 అని క్లిక్ చేసి గో టు బటన్ ని ప్రెస్ చేస్తే ఈ కర్సర్ అనేది ఫస్ట్ పేజ్ కి మూవ్ అవుతుంది. మనకు మూవ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి స్టేటస్ బార్ లో పేజ్ 1 of 7 అని ఇక్కడ డిస్ప్లే అయింది. మళ్ళీ పేజ్ నెంబర్ 4 చూడండి, గో టు అంటే పేజ్ నెంబర్ 4 కి వచ్చింది. పేజ్ నెంబర్ 10 ఎంటర్ చేసి గో టు అంటే ఇక్కడ లాస్ట్ పేజ్ కి వచ్చింది. అంటే లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో అక్కడ మూవ్ అవుతుంది. అదే మాదిరిగా ఇప్పుడు పేజ్ నెంబర్ 1 లో కర్సర్ ని 20th లైన్ దగ్గర మూవ్ చేయాలనుకోండి, ఇక్కడ గో టు వాటిలో లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని లైన్ నెంబర్ 20 అని ఎంటర్ చేసి గో టు అంటే ఇక్కడ మనకు లైన్ 20 ఎక్కడ కనిపిస్తుంది, స్టేటస్ బార్ లో కనిపిస్తుంది ఇక్కడ లైన్ 20 అని.
ఒకవేళ మీకు కనపడలేదు అనుకోండి, స్టేటస్ బార్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇక లైన్ అనే ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అదే లైన్ 200 అని ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు గో టు బటన్ ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కనిపించింది ఎంత, లైన్ నెంబర్ 30. కానీ పేజ్ నెంబర్ 6 లో 30th లైన్ దగ్గరకు వచ్చేసరికి 2 లైన్స్ ఉన్నాయని, 200 లైన్స్ ఉన్నాయని అర్థం. అలాగా కర్సర్ని ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి మూవ్ చేసుకోవడానికి ఇక్కడ గో టు అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. రైట్, సరే. ఇప్పుడు ఎడిటింగ్ గ్రూప్లో చూడండి, సెలెక్ట్ ఆల్ అని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఎంటైర్ డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ అవుతుంది, ఎన్ని పేజీలు అయితే ఉందో అన్ని. షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+A. ఓకేనండి. అయితే ఇప్పుడు ఇందులో సెలెక్ట్ ఆల్ తర్వాత ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఒక షేప్ తీసుకున్నాను, రెక్టాంగిల్ షేప్ తీసుకున్నా. తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇంకొక యారో తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను చూడండి డాక్యుమెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఎన్ని షేప్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్లో సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి, మనకు టెక్స్ట్ సెలెక్ట్ అవ్వదు. ఓకే, సో చూడండి, సో అందుకోసం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ని డిలీట్ చేస్తున్నా. ఇక్కడ మనకు సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని ఒక ఆప్షన్ కనిపించింది. మరి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ పారాగ్రాఫ్కి చూడండి ఒక రెడ్ కలర్ పెట్టుకున్నాను, తర్వాత ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్కి ఒక రెడ్ కలర్ పెట్టుకున్నాను. ఓకే, సో తర్వాత ఈ పారాగ్రాఫ్కి ఏమో ఒక కలర్ పెట్టుకున్నాను, అది కూడా సో గ్రీన్. ఇక్కడున్న పారాగ్రాఫ్కి గ్రీన్ సెట్ చేసుకున్నాను. ఇందులో ఏవేవైతే రెడ్ కలర్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ ఒక్కటే సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు అక్కడ కర్సర్ ఉంచి ఈ సెలెక్ట్ ఆప్షన్లో సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే చూడండి, ఆ 2 కలర్స్ ఉన్నవి మ్యాచ్ అయితే కదా అవి ఒక్కటే సెలెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ కర్సర్ ఉంచినప్పుడు ఎడిట్లోకి వెళ్ళి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అంటే ఈ 2 కలర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. అందుకోసం ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది మనకు. ఓకేనండి, సో అర్థమైంది కదా మీకు? హలో అశోక్ గారు, అస్లాం, ఓకే సార్. సానాజ్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనము ఇందులో వచ్చేసి చూడండి స్టైల్స్, ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్, తర్వాత రీప్లేస్, సెలెక్ట్, ఈ ఆప్షన్స్ అన్ని చెప్పుకున్నాం కదా. ఇవైతే మీరు తప్పకుండా ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీకు అన్ని గుర్తుకుంటాయి. ఒకసారి విన్నప్పుడు అయితే రావు, కంపల్సరీ అయితే ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను ఆప్షన్స్ అయితే చెప్తాను, తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ పంపిస్తాను, అది నాకు చేసి మళ్ళీ మీరు చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేర్చుకున్నామంటే ఊరికి నేర్చుకున్నామని కాదు, బట్ విత్ ఎక్సర్సైజెస్ తో కూడా చేస్తే సో మనకు ఆప్షన్స్ గుర్తుకుంటాయి, సో తర్వాత ఇవి కూడా నేర్చుకోవచ్చు. ఓకేనండి. హలో, ఓకే సార్. అస్లాం గారు, అయితే టైం అయితే అయిపోయింది, జూమ్ మీటింగ్ టైము. సో నేను ఇప్పుడు ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, బట్ ఈ లింక్ అనేది మళ్ళీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అందరికీ కూడా, సో చూసి మళ్ళీ కూడా నేర్చుకోవచ్చు. రైట్, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఓకే, సో అయితే సెషన్ అయితే నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. షానాజ్ వినిపించలేదా ఏమన్నా? ఓకే సార్, ఓకే అమ్మా, బాయ్ మరి. బాయ్ సార్.